సినీ నటి హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విధించిన సస్పెన్షన్ ఎత్తేసింది. కొద్ది రోజుల క్రితం హేమ పేరు ఎంత హాట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరకటం, ఆమె బ్లడ్ శాంపిల్స్ చెక్ చేస్తే పాజిటివ్గా రావడంతో న్యూస్ ఛానల్స్లో హేమ పేరు మారుమోగిపోయింది. కాగా బెంగళూరు డ్రగ్ కేసు వ్యవహారంలో హేమపై వేటు వేసిన మా అసోసియేషన్ తాజాగా సస్పెన్షన్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మీడియాతో మాట్లాడవద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షరతు విధించింది. అయితే అసలు ఏం జరిగిందో తాను వివరిస్తానంటున్నా కూడా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వార్తలు రాసేస్తారని, బ్రేకింగ్ న్యూస్లతో బెంబేలెత్తిచ్చారని ఇటీవల హేమ బెయిల్పై బయటకు వచ్చారని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ ఆనాటి పరిస్థితి గురించి క్లారిటీ ఇచ్చింది. తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని, బర్త్డే పార్టీకి మాత్రమే వెళ్లాలని పేర్కొంది. బెంగళూరు డ్రగ్ కేసు అరెస్ట్ అయిన హేమకు కోర్టు బెయిల్ మంజూరు చేయటం, రక్త పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ రావడంతో మా అసోసియేషన్ హేమపై విధించిన సస్పెన్షన్ వెనక్కి తీసుకుంది. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. హేమ ఈ పార్టీకి స్వయంగా హాజరవటమే కాకుండా ఆ తర్వాత అదే ఫామ్ హౌస్ నుంచి ఒక వీడియో చేస్తూ తాను అక్కడ లేని హైదరాబాద్లో బిర్యానీ చేసుకుంటున్నానని పేర్కొన్నారు. ఆమె వీడియో చూసిన పోలీసులు ఆమె అదే ఫామ్ హౌస్ నుంచి వీడియో పంపిందని, ఆమె పార్టీకి హాజరైన వారిలో ఉందని ఖరారు చేశారు. అయినప్పటికీ తాను లేనని బుకాయించే ప్రయత్నంలో భాగంగా హేమ బిర్యానీ తయారు చేయడం గురించి ఇంకో వీడియో పెట్టింది. అప్పటికే నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలెట్టేశారు. హేమని పోలీసులు అరెస్ట్ చేయడంతో మా అసోసియేషన్ కూడా ఆమెను సస్పెండ్ చేస్తుంది. గత కొంతకాలంగా హేమ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఎక్కువ వివాదాల్లో వార్తలకు ఎక్కుతూ అందరి దృష్టి ఆకర్షిస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ పేరు వచ్చినప్పుడు ఆమె తాను హైదరాబాద్లో ఉన్నట్టుగా చికెన్ వండుతున్నట్టుగా చెప్పడం అభిమానులకి ఆగ్రహం తెప్పించింది. చివరికి ఆమెపై సస్పెన్షన్ మా ఎత్తేసింది.